కోరిన కోరికలు తీర్చే కోనేటి రాయుడు ఆ ఏడుకొండల ఎంకన్న. అందుకే ఎప్పటికీ ఎంకన్న సన్నిధి భక్తులతోని కిటకిటలాడుతూనే ఉంటది. ఎంత ఆలస్యమైనా సరే, ఎంత తిప్పలైనా సరే భక్తులు స్వామిని దర్శనం చేసుకొని సంబరపడుతుంటారు. తీరొక్క కానుకలు సమర్పించి మురిసిపోతుంటారు. అందుకే భక్తులకు ఎసొంటి తిప్పలా కాకుండా చూస్తుంటారు టీటీడీ ఆఫీసర్లు. ఇగో ఈసారి ఇంకేదో కొత్త ఈగ్రం చేసిర్రట, చూడుర్రు మీరే. ఎంకన్న సన్నిధిలో మార్పులు చేర్పులు గట్టిగా చేస్తాం, భక్తులకు తీరొక్క సవలతులు చేస్తాం అని సీఎం బాబు సారు గద్దెనెక్కినప్పుడే చెప్పిండ్రు. ఇప్పుడు ఒక్కోటి చేసుకుంటా పోతాండ్రు. గా నడమ అన్నప్రసాదంలో కొత్త వంటలు వండి పెడతారట అని ముచ్చట్లు వినిపించినాయి కదా. ఇప్పుడు ఓ కొత్త వంటకం వడ్డించుడు సురువు చేసిండ్రు. ఏడుకొండల ఎంకన్న దర్శనానికి పోయే భక్తులకు ఇప్పటి సంధి అన్నము, కూర, తొక్కు, సాంబారు, పరమాన్నమే కాదు మసాలా వడలు కూడా పెడతారు. టీటీడీ పెద్దసార్లంతా సత్రానికి పోయి పూజలు చేసి భక్తులకు మసాలా వడలు వడ్డించిండ్రు. ఇప్పటికే ఓసారి అందరికి నచ్చుతాయో లేదోనని నెల కిందనే 5,000 మసాలా వడలు వడ్డించిండ్రు. ఎట్లున్నాయి ఏం కథ అని భక్తులను అడిగి తెలుసుకున్నారు. అందరూ మంచిగా ఉన్నాయని చెప్పిండ్రాట. అందుకే ఇప్పుడు రోజుకు 35,000 మందికి వడలు వడ్డించాలి అని అన్ని తీర్ల ఏర్పాట్లు చేసిండ్రాట. పొద్దుగాల 10:30 నుంచి పొద్దుమీకి 4 కొట్టిన దాకా వడలు వడ్డిస్తారట. అన్నప్రసాదంలో కొత్తగా వడ్డించిన వడలు తిని భక్తులు కూడా కమ్మ ఉన్నాయని మెచ్చుకున్నారు. ఇంకో దిక్కు పొలాన్లకు పరీక్షల టైం కాబట్టి ఇప్పుడైతే ఎంకన్న సన్నిధిలో భక్తులు జర తక్కువనే ఉన్నారు. దర్శనాలు నిమ్మలంగా అవుతున్నాయా అంటున్నారు. టోకెన్లు లేకుండా దర్శనానికి పోయిన వాళ్ళకు 12 గంటలు పడుతున్నదట. ఎంకన్న దర్శనానికి పోయేటోళ్ళు ఇప్పుడు రష్ తక్కువ ఉన్నది కాబట్టి రంది లేకుండా పోవచ్చు. పండ్ల పని అన్నప్రసాదంలో మసాలా వడలు పెడుతున్నారు కాబట్టి రుచి చూసి రావచ్చు. ఏమంటారు?